హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనంద్ సింగాపురం. ఈ రోజు వీడియో ఏంటంటే అన్న బైక్ తెలియకుండా తీసుకొచ్చేసినాం. కానీ అన్న దమ్ చేసేసాం. అన్నకు తెలియదు తీసుకొచ్చినట్టు. ఎంత కష్టపడ్డాం గైస్ తీసుకురావడానికి. మొత్తం ఫోన్ చేసి ఈ రోజు అన్నని బైక్ పోయింది అది ఇది మొత్తం ఆగమాగం చేస్తాం అన్నని ఈ రోజు. చూడండి ఎవరు మీరు? మా బండి అమ్మా. మీరెందుకు అవుతుంది? మా అన్న అది మా అన్న బండి. తమాషా ఏంది? మా బండి అది. అసలు ఎవరు మీరు? ఎవరంటున్నావు? మా బండి తీసుకొచ్చి మమ్మల్ని ఎవరు అంటున్నావు నువ్వు? మాదది, మా అన్న బండి అది. మేము వీడియో కోసం మా అన్న తీసుకొచ్చినాం తెలియకుండా. మాది మా బండి అది. మీరెందుకు అవుతుంది? మాదది. అర్థం కాదా? మా బండి అది. అరే అది మా అన్నది. హలో అది మాదది. ఏం లేదు అవన్నీ ఏం లేవు. అది మాదది మాది. హలో మా బండి అది. చేసు ఏ ఎవరు మీరు అసలు? నువ్వు దిగు. ఏ మా బండి మాదది. అయ్యా దిశ అన్నకు ఫోన్ చేసు బండి. ఎవరు అసలు వాళ్ళు? అన్నకి ఏం చెప్తాం? అయ్యే మనం అన్నకు తెలియకుండా పట్టుకొచ్చినాం. ఇప్పుడు ఆగం అయిపోతాం. అన్న గల్లీగా తిడతాడు మనల్ని. బా నాకు సంబంధం లేదు, నేను నీ పేరే చెప్తా. అన్నకు ఫోన్ చేయంటే ఏదో చేస్తున్నావు. భయం అవుతుంది. వాళ్ళు ఎవరో వచ్చి తీసుకోరు మనం వీడియో. హలో హలో అన్న అన్న అన్నని బండి తీసుకొచ్చినాం మనం మేము వీడియో కోసం. నీకు తెలియకుండా నేను ప్రాంక్ చేద్దామని. మేము ఇటు షూటింగ్ కోసం ఇటు సైడ్ కి తీసుకొచ్చినాం అన్న. మేము ప్రాంక్ చేద్దామని. ఎవరో ఇద్దరు వచ్చిర్రు. మా బండి అని బండి తీసుకెళ్లిపోయారు అన్న మా దగ్గరికి వెళ్ళి. ఏమో అన్న భయం అవుతుంది అన్న మాకు. వాళ్ళు గుంజుకొని వెళ్ళిపోయారు అన్న. నీ మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నాం అన్న మేము. నువ్వు రా అన్న ఫస్ట్ ఎయిడ్ కి. అదే నేను పెడతా నీకు వాట్సాప్ లో. నువ్వు రా అన్న. భయం అవుతుంది. ఇప్పుడు అన్న వచ్చినాక ఏమంటాడేమో మనల్ని. నేనైతే నీ పేరే ఇద్దరం కలిసి చేసినాము. A few moments later. అసలు అనవసరంగా తీసుకొచ్చినాం. చేసి నువ్వు వద్దంటే ఇట్లా నువ్వే చేసినావు. నువ్వు చేసినావు. నాకే తెలియదు అన్న. అసలు నీ పేరు చెప్తే నాకు భయం అవుతుంది. నువ్వు నా మీద చేద్దాం అనుకుంటున్నావు. సరే ఏమైనా సరే ఇద్దరం కలిసి చేసినాం కాబట్టి భయం అవుతుంది అన్న. మేము వీడియో కోసం స్కూటీ తీసుకొచ్చినామని మేము ప్రాంక్ చేద్దామని ఈడ పెట్టినామని వాళ్ళు ఇద్దరు వచ్చి అది మా స్కూటీ అని మేము ఆపినా కూడా తీసుకెళ్లిపోయారు అన్న. ఈయన వాళ్ళనే అన్న. నీ మీద ప్రాంక్ చేద్దామని చెప్పి ఈయననే అన్నాడు. వాళ్ళు తీసుకెళ్ళి నేనంటే వాళ్ళు మాస్క్ వేసుకొని వచ్చిర్రు. డైరెక్ట్ మాది అని తీసుకెళ్లిపోయారు. మరి నీ మీద ప్రాంక్ చేద్దామని. ఏమో ఇంతో కై నుండి మాస్క్ పెట్టుకొని రాళ్ళు. మీకు అర్థమవుతుందా? మీకేమన్నా బండితో ఏం మజాక్ ఆడుతున్నారు మీరు? అదే మేము ప్రాంక్ చేద్దాం అనుకున్నాం. మాకు భయం అవుతుంది. డైరెక్ట్ మేము ఆపినాక కూడా గుంజుకొని వెళ్ళిపోయారు అన్న వాళ్ళు. ఏందిలా అరే నువ్వు అరే ఏంలా నాకు ఏం అర్థమవుతుంది. నేను వద్దన్నా ప్రాంక్ వద్దు అంటే జస్ట్ ఏం కాదు అని అన్నాడు. మళ్ళీ నా మీద అటాక్ చేసి చెప్పు. నువ్వు ఒక ఆయన ఇంతుండు మాస్కులు పెట్టుకొని వచ్చిర్రు. మాకు తెలియదు. అసలు మీరు ఎందుకు తీసుకుపోయారు? బండి ఎందుకు తీసుకోవాల్సి అన్న చెప్పినాం కదా. బండి తీసుకొచ్చిన అవసరం ఏముంది? మీరు సపరేట్ వీడియో తీసుకో. బైక్ ఎందుకు మీకు అసలు? ప్రాంక్ చేద్దామని అన్న. ప్రాంక్ అట్లయితే మాకే తెలుసు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వాళ్ళు వచ్చి డైరెక్ట్ తీసుకెళ్లిపోయారు. ఎవరు తీసుకుపోయారు? ఏంది మీరు నూకుతూనే ఉన్నారు. మేము ఎంత ఆపినా కూడా ఆపలే. పోరా అనుకుంటే తీసుకెళ్లిపోయారు.
ఎవరు తీసుకుపోయారు ఏంది నాకు పోలీస్ స్టేషన్ లో పెడదామన్నా. పోలీస్ స్టేషన్ పెట్టాలంటే మీరు ఎందుకు తీసుకుపోయారు అసలు రోడ్ మీద బండి ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళని గుద్దితే మిమ్మల్ని ఈమెనే నడిపింది ఎవరు ఈమెనే ప్లాన్ ఈమెనే మొత్తం ప్లాన్ అయినది కానీ నడిపింది నేను అన్నా. కాదు మీరు ఉండే కాడ ఉండరా నాకు అర్థం కాదు కానీ ఏం రా చేసి ఎందుకు తీసుకొచ్చారు మేము నాకు ఇట్లా బండి? అవుతుందని అనుకున్నామా అన్న. ఎందుకు తీసుకొచ్చి నాకు అర్థం ఛానల్ లో వీడియో అప్లోడ్ బైక్ తోటి ఏం పని వీడియో చేసుకోవాలంటే చేసుకుంటే అయిపోతుంది అది స్కూటీ Bike తోటే video. బైక్ తోటి వీడియో అన్న నీ మీద నిన్ను నాకు అర్థమైతే స్కూటీ తోటి ఎందుకు బైక్ పోతే మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఎంత కష్టమైతే తెలుసు కదా మీకు పోలీస్ స్టేషన్ లో చెప్దామన్నా. పోలీస్ స్టేషన్ చెప్పాలంటే వీళ్ళకి బండి ఎందుకు ఇచ్చిరా మేము అనుకున్నామా వాళ్ళు ఎవరో తెలియదు. బండి ఇచ్చిరని నన్ను తిడతాడు పోలీస్ స్టేషన్ లో అర్థమవుతుందా మేము చెప్తాం అన్నకు తెలియకుండా తీసుకొచ్చినాం ఏం చెప్తాం మీరు ఎందుకు తీసుకుపోయారు అసలు కాదు నాకు అర్థమైతలేదు మీరు బండి ఎందుకు తీసుకురావాలి ఎందుకు చేసుకోవాలి ఇదంతా నాకు బ్రెయిన్ పని టెన్షన్ ఎందుకు పెడతారు అనుకోలేదన్న ఇట్లా అవుతుంది నాకేం తెలుసు బ్రెయిన్ పని టెన్షన్ ఎందుకు పెడతారు నాకు చెప్తున్నాం కదా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వీళ్ళకి బండి ఎందుకు ఇచ్చినా నన్ను అరే తిడతారు. మేము ట్రై చేసినామని ఆపడానికి వాళ్ళు అసలు ఆగలేదు. బండి తీసుకొచ్చడే తప్పులాట అసలు ఎందుకు తీసుకొస్తారు మీరు అర్థమవుతుందా ఎందుకు తీసుకురావాలి ఎందుకు చేయాలి ఎందుకు పరిచయం చేయాలి మనిషిని మేము అనుకున్నామా అన్నట్లు అవుతుందని చెట్. ఏం చేద్దామన్నా. ఏంది లడ్డు నాకు అసలు ఏం అర్థమైతలేదు మీరు బండి మీరు అట్లా పోలీస్ తీసుకోపోతారా లడ్డు? స్టేషన్ లో కేసు వేద్దామన్నా. అన్న నాకు అన్నా, వీళ్ళే ఎందుకు తీసుకున్నావు నువ్వు? ఎవరు నువ్వు? మా బండిది చూడన్నా కూడా ఇట్లా అన్నారు వీళ్ళేనా? ఏమైంది ఇప్పుడు ఇక్కడ మా కూడా బండిది ఇలా అన్నారు చూడు ఇందాక కూడా ఇట్లానే అన్నారు. మా బండిది ఎవరు మీరు తీసుకుపోయారా? మేము వీళ్ళేనా? వీళ్ళిద్దరే ఏమైంది ఇప్పుడు మేము ఎంత ఆపినా కూడా ఆగలే అన్న. వెళ్ళిపోయిర్రు. ఎవరు వీళ్ళు ఏమో తెలియదు. మా బండిది ఆ బండి అవు ఇప్పుడు కూడా మా బండి అంటున్నా అన్న. మా బండిది చాలా మా famous. బండి. తీసుకొచ్చేసు. ఇప్పుడు ఏం లేదు ఏంది మా బండిది నువ్వు మాట్లాడవేందన్నా మా బండి అంటారు. మీరు ఎవరు అసలు ఎందుకు మా బండి తీసుకున్నారు? ఇది మా బండిది మీ బండి ఎట్లా మీ బండి? ఎట్లా మా బండా పేపర్ చూపియాలా బండి చూపి పేపర్ చూపి మా బండిది మా బండివి కాదు, మా మీరు బండి. ఎవరు మా బండి అనేది మీరు ఎవరు మా బండిది పోలీస్ స్టేషన్ అసలు మీరు అట్లా తీసుకోపోతారు బండి దినేష్ మీరెందుకు తీసుకోపోయారు? మా బండి మళ్ళీ మా అనంతన్నది ఇది అనంతన్నది తీసుకోమన్నాడు అన్న అన్న నువ్వు అసలుకి మేము కాదు లడ్డు బండి ఎందుకు తీసుకొచ్చింది మీరు తెలియకుండా నీ మీద ప్రాంక్ చేద్దామని. నా మీద ప్రాంక్ చేద్దామని బండి తీసుకొచ్చి బండి మీద ఏం ప్రాంక్ నాకు అర్థం కాదు అందుకే మీరు తీసుకుపోవడం చూస్తే వీళ్ళిద్దరిని తీసుకుపో మీ మీద ప్రాంక్ చేపిద్దామని చేసినాను. అన్న మొత్తం మళ్ళా నువ్వే రివర్స్ చేసినావు అన్న. ప్లేస్ అనుకోలేదు. మీరు బైక్ తీసుకుపోయి చూసే వీళ్ళని పంపిస్తున్నా నేను వీళ్ళ మీద ప్రాంక్ ఇంకా ఎంత భయపడ్డం తెలుసు. వచ్చి డైరెక్ట్ తీసుకెళ్ళిపోతారు మా బండి మమ్మల్ని మా బండి ఏమై ఇప్పుడు కూడా ఓకే మా